శ్రీమాత్రే నమః. ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలని చూద్దాం. 12 రాశుల వారు ఈరోజు ఎలాంటి ఫలితాలు పొందబోతున్నారో వివరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. రావాల్సిన బకాయిలు సకాలంలో అందవు. చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఖర్చు అధికంగా ఉంటుంది. ఇతరులతో అనుకోని విభేదాలు కలుగుతాయి కాబట్టి జాగ్రత్త వహించాలి. రుణ ప్రయత్నాలు కలిసి రావు. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నాయి. తదుపరి వృషభ రాశి. ఈ రాశి వారికి ఈరోజు స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల అనుగ్రహంతో ఉన్నత హోదాలు పొందుతారు. దూర ప్రయాణాలలో ఆర్థిక లాభం కలుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. ముఖ్యమైన పనులలో సొంత నిర్ణయాలు లాభిస్తాయి. తదుపరి మిథున రాశి. ఈ రాశి వారికి ఈరోజు వృత్తి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. సమాజంలో సేవా కార్యక్రమాలు నిర్వహించి గౌరవ మర్యాదలు పెంచుకుంటారు. నిరుద్యోగుల అంచనాలు ఫలిస్తాయి. ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు. బంధుమిత్రుల ఆగమనంతో గృహమున సందడి వాతావరణం ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తదుపరి కర్కాటక రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు గృహమున శుభకార్య ప్రస్తావన వస్తుంది. శత్రుపరమైన సమస్యల నుండి బయటపడతారు. చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో సహ ఉద్యోగుల సహాయం లభిస్తుంది. అన్ని వైపుల నుండి ఆదాయం అందుతుంది. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు నిరుద్యోగుల కష్టం వృధాగా మిగులుతుంది. సంతాన విద్యా ఉద్యోగ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. లేని ఎడల అవి మీకు నష్టాన్ని తెచ్చిపెడతాయి. వ్యాపారమున వ్యయ ప్రయాసలు అధికమవుతాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు నిర్వహించడంలో లోపాలు కలుగుతాయి. గృహ వాతావరణంలో కొంత చికాకులు తప్పవు. తదుపరి కన్యా రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు స్థిరాస్తి సంబంధిత వివాదాలు పరిష్కారం అవుతాయి. ఆర్థిక పరంగా ఇబ్బందులున్నా సౌకర్యాలకు లోటు ఉండదు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితుల సహాయం అందుతుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. విలువైన వస్తు వాహనాల కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. తదుపరి తులారాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు ఆర్థికపరమైన అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. పాత మిత్రులతో కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు. స్థిరాస్తి క్రయ విక్రయాలు లాభిస్తాయి. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. తదుపరి వృశ్చిక రాశి. ఈ రాశి వారు ఈరోజు వృత్తి ఉద్యోగమున అధికారుల సహాయంతో నూతన పదవులు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో నూతన లాభాలు అందుకుంటారు. ఖర్చుకు తగిన ఆదాయం అందుతుంది. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. శత్రువులకు సైతం సహాయ సహకారాలు అందిస్తారు. పనులు మందకొడిగా సాగుతాయి. తదుపరి ధనుసు రాశి. ఈ రాశి వారు ఈరోజు జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. సన్నిహితుల నుండి ధన ఒత్తిడి పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాల వలన శారీరక శ్రమ తప్పదు. తదుపరి మకర రాశి. ఈ రాశి వారికి సంబంధించి ఈరోజు సంతానానికి నూతన విద్యా అవకాశములు లభిస్తాయి. దూర ప్రాంత బంధుమిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారములలో కుటుంబ సభ్యుల సలహాలు కలిసొస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. తదుపరి కుంభరాశి. ఈ రాశి వారికి ఈరోజు ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటాయి. బంధుమిత్రులతో స్వల్ప విరోధాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవాంతరాలు కలుగుతాయి. వ్యాపారమున భాగస్థుల ప్రవర్తన వలన శిరోబాధలు తప్పవు. దీర్ఘకాలిక రుణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. తదుపరి మీనరాశి. ఈ రాశి వారు ఈరోజు వ్యాపారమున నూతన ఆలోచనలు అమలు చేస్తారు. ఆత్మీయుల నుండి వివాదాలకు చెందిన కీలక సమాచారం అందుతుంది. నిరుద్యోగులకు శుభవర్తమానాలు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. పాత మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థికంగా పురోగతి కలుగుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల ఫలితాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.